ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. అయాన్, నాకిదేం నచ్చడం లేదురా. ఇలా ఎవరికి తెలియకుండా కలవడం, ఎవరు చూస్తారా అని భయపడ్డం, మనస్ఫూర్తిగా మాట్లాడకముందే తిరిగి వెళ్ళిపోవడం. అలా వెళ్తున్న ప్రతిసారి విడిపోతున్నామేమో అని బాధేస్తుందిరా. అయాన్, అయాన్, మాట్లాడవేంటి? నీకిష్టమా ఇలా విడిపోవడం? రాధా, నీతో గడిపే కొన్ని క్షణాల కోసం కొన్ని వేల సార్లైనా నీతో విడిపోవడానికి నేను సిద్ధం రా. యా ఈరోజు ఈవినింగ్ అయిపోతుందండి. యా మే ఐ కమ్ ఇన్ సార్? యా ఓకే, ఐల్ కాల్ యూ లేటర్. థ్యాంక్ యూ. టేక్ యువర్ సీట్. యా ప్లీజ్ టేక్ యువర్ సీట్. యా టెల్ మీ, డూ యూ వాంట్ ఎనీథింగ్ లైక్ కాఫీ? నో సార్, థ్యాంక్ యూ. ఓకే టెల్ మీ. అదే సార్, నా బుక్ పబ్లిష్ చేద్దామని మిమ్మల్ని మీ స్పాన్సర్షిప్ కోసం అప్రోచ్ అయ్యా. యా 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 ఐ రిమెంబర్. మీరు చదివి చెప్తా అన్నారు. అది లవ్ స్టోరీ అన్నావుగా? ఎస్ సార్, ఇట్స్ అ పీరియాడిక్ లవ్ స్టోరీ. యా నైస్. బట్ లిసన్, లత, యాక్చువల్లీ ఐ డిడెంట్ రీడ్ ద బుక్, బట్ మా పిఏ చదివాడు. హీ టోల్డ్ మీ దట్ దిస్ స్టోరీ ఇన్వాల్వ్స్ 2 religions, రైట్? హా సార్, బట్ లిసన్, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎ రిస్క్. లాస్ట్ టైం నువ్వు వచ్చినప్పుడు యూ సెడ్ దట్ దిస్ ఈస్ నాట్ ఎ ఫిక్షనల్ స్టోరీ. దెన్ దిస్ ఇస్ ఎ రియల్ స్టోరీ? ఎస్ సార్, ఇట్స్ కంప్లీట్లీ రియల్ స్టోరీ. దెర్ ఈస్ నథింగ్ ఫిక్షనల్. నేను చాలా రీసెర్చ్ చేసి రాసా. ఓ ఓకే, a true love story. And that too, 2 religions involved. Not fictional. Okay. Sorry, I can't sponsor you. And I can't publish too. Sir, may I know one thing? What's your problem with not fictional and religion? I'm not here to answer you. You may leave now. అదే నేను ఇది రియల్ స్టోరీ కాదు, ఫిక్షనల్ అని అబద్ధం చెప్పుంటే ఓకే చేసేవారా? I said I'm not here to answer you. Just leave. చెప్పండి సార్, ఓకే చేసేవారా? Get out. చెప్పండి సార్. I said out. హలో, ఈ బుక్ పబ్లిష్ చేయడం వల్ల నాకేంటి లాభం? ఏమన్నా వస్తే చేయొచ్చు. సరే, మీ బుక్ నేను పబ్లిష్ చేస్తాను, కానీ నాకు చిన్న ఫేవర్ కావాలి. అవును, ఇది రియల్ స్టోరీ అన్నావు కదా, కొన్ని చేంజెస్ చేయండి, అప్పుడు చూద్దాం.
హలో హలో లత, మా నా మూడేం బాగాలేదు, నేను మళ్ళీ చేస్తా. ఎప్పుడు మాట్లాడదామని ఏదో ఒకటి చెప్తుంటావు. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఎప్పుడు ఆ బుక్ పట్టుకొని తిరుగుతుంటావు. మా ప్లీజ్, నేను మళ్ళీ చేస్తా. నేను చెప్పేది విను. నీకు సంబంధం తీసుకొచ్చినాడు మీ నాన్న. వెంటనే ఊరికొచ్చేయి. మా నీకెన్నిసార్లు చెప్పాలి? నేను రాసిన ఫస్ట్ బుక్ ఇది. ఇది పబ్లిష్ చేసేంత వరకు నేను ఏ పెళ్లి చేసుకోను. అలా అని ఇలాగే మగరాయిలో తిరుగుతూ ఉంటావా? నాకేం లత, సంబంధం లేదు. లత. ఏదైనా మాట్లాడాలనుకుంటే మా మీ నా నాన్నతో ఫ్రెండ్ మాట్లాడు. వచ్చింది, నేను మళ్ళీ చేస్తా. లత, రావే, లత. కరెక్ట్ టైంకి వచ్చావు. ఎవరే అమ్మనా? హా, పెళ్ళి అని సావగొడుతుంది. చేసుకోవచ్చు కదే. అంతగా కావాలంటే నువ్వు చేసుకో. అయినా నీకు తెలుసు కదే. హా తెలుసు. ఈ బుక్ పబ్లిష్ అయ్యేంత వరకు తిండి కూడా తిననంటావు అంతేగా? ఏం వెతుకుతున్నావే? నా ఫోటో ఒకటి కనిపించట్లేదు. ఫోటో ఇప్పుడెందుకు? నా బుక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేద్దామని. ఏంటి ఈ బుక్లోనా? అసలు ఏముంది ఈ బుక్లో అంతగా? నీకు అర్థం కాదులే. నాకే కాదు, ఎవ్వరికీ అర్థం కానట్టుంది. అందుకేమో అన్నిసార్లు రిజెక్ట్ అయింది. డోంట్ మేక్ ఎ జోక్ ఆన్ ఇట్. సారీరా. దట్స్ ఓకే. అయినా నేను ఎప్పటి నుంచో నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. వై యు ఆర్ సో మచ్ సీరియస్ అబౌట్ దిస్ బుక్? అసలు ఏముంది దీంట్లో? జస్ట్ నార్మల్ లవ్ స్టోరీయేగా. ఇట్స్ నాట్ జస్ట్ ఎ లవ్ స్టోరీ, ఇట్స్ ఎ లైఫ్ స్టోరీ ఆఫ్ రాధా అండ్ అయాన్. రాధా, అయాన్ వాళ్ళెవరు? నువ్వు అక్కడికి వెళ్ళి చూడిపో. వచ్చాడా? లేదక్కా. అక్క అక్క వస్తున్నాడు వస్తున్నాడు. ఎంతసేపు అయింది రాధా వచ్చి?
ఎంతసేపు అయితే నీకెందుకు? అయినా ఎప్పుడైతే సమయానికి వచ్చావని? అలా కాదు, ఈరోజు మసీద్లో కొంచెం లేట్ అయింది. అవును, నువ్వు ఒక్కడే వెళ్తున్నావు మసీద్కి. నేను కూడా గుడికి వెళ్ళి పూజ చేయించుకొని 108 ప్రదక్షిణాలు చేసుకొచ్చాను తెలుసా? ఇవన్నీ ఎవరి కోసం అనుకున్నావు? ఎవరి కోసం? నీ కోసమే. ఇంకెవరి కోసం చేస్తాను? నా కోసమ్మా. కైకు? ఏంటి కైకోనా? చూసావా, నువ్వు మాట్లాడుతున్న ఒక్క లైన్లోనే సగం ఉర్దూ సగం తెలుగు ఉంది. ఆ సగం ఉర్దూ ఈ సగం తెలుగు కలవడానికి ఎటువంటి ఇబ్బందులు రావద్దని ఇవన్నీ చేస్తున్నా స్వామి. నువ్వు ఒక్కదానివే కాదు, మనం కలవాలని నేను కూడా మసీద్లో దువా చేస్తున్నా తెలుసా? దువా పెద్ద చేసావులే. సమయానికి రావడం తెలీదు కానీ దువా చేసావంట దువా. సర్లే, ఇలా వచ్చి కూర్చో. అక్క ఎంతసేపు అక్క? ఆగవే, వస్తున్నా. 5 నిమిషాలు. అయాన్, ఈరోజు గుళ్ళో పూజ చేశాం కదా, నీకు ఇష్టమని చెప్పేసి ప్రసాదం తీసుకొచ్చా. नया रे खोलना. इदेंटी इंत तेच्चाव? थोड़ा ज़्यादा हुआ यार. आपको ज़्यादा पसंद है ना अयान, इसलिए కొంచెం ఎక్కువ తెచ్చేసా. एक मिनट, आपके लिए कुछ लाया हूँ. हमारी दीदी के हाथ की फिरनी खा लो. మీ అక్కకు నువ్వంటే చాలా ఇష్టం అనుకుంటా. क्यों? ఇంత మంచిగా ఫిర్ని చేసి ఇచ్చింది కదా. दीदी है ना, वो मुझसे बहुत प्यार करती है. అక్క అక్క రా అక్క. ఆగవే, వస్తున్నా. సరే మరి నేను వెళ్ళొస్తాయన్, మళ్ళీ రేపు కలుద్దాం. అరే నేను వెళ్తున్నా, ఏదో ఒకటి మాట్లాడు. ఇంకా కొద్దిసేపు ఉండొచ్చు కదా. నాకు కూడా ఉండాలని ఉందయాన్, అయినా అంత నీ వల్లే. ఎప్పుడు చూడు ఆలస్యంగా వస్తుంటావు. టైం అవుతుంది రా అక్క. వస్తున్నా, ఆగవే. సరే మరి నేను వెళ్తాయాన్, మళ్ళీ రేపు కలుద్దాం కదా యాన్. బాయ్. राधा राधा राधा, एक मिनट. ఏంటి? मुझको आपसे एक सवाल है. అడుగు. तुम इतनी सुंदर कैसे हो यार? నువ్వు నన్ను ఇంత ప్రేమగా చూస్తున్నావు కదా, అందుకే నీ కళ్ళకి నేను అంత అందంగా కనిపిస్తున్నానేమో. మరి అంతే అందంగా నాతో ఉండిపోవచ్చు కదా. ఉండాలని నాకు ఉందిరే, కానీ వెళ్ళక తప్పదు కదా. రేపు మళ్ళీ వస్తా కదా యాన్. నై నై నై, నువ్వు నాతోనే ఉండిపో ఇక్కడే. ఉంటే ఏం చేస్తావు? आपसे शादी कर लूँगा यार. షాదీ? ఇప్పుడు ఇక్కడ చల్ కర్లేతే రా, చేసుకుందామన్నావు కదా. అరే నక్కో 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 నక్కో, అరే నక్కో నక్కో నక్కో, అరే రా, నై నక్కో నక్కో చేసుకుందామన్నావు కదా. నక్కో నక్కో నక్కో. అరే పెళ్లి చేసుకుంటాడంట, పెళ్లి. ఇప్పుడు మేము వెళ్ళొచ్చా? खुदा तू है मरहम जैसा, या खुदा ये एहसास है कैसा. माहिया
బ్రహ్మ దాచుకున్న అందమైన బొమ్మవా, ఆ నింగి మెరిసిపోయే వెన్నెలిచ్చే వెలుగువా, ఓ నవ్వుతోనే ముంచే ముద్దు ముద్దు మాయవా, నాతోనే ఉండిపోదు రావా రావా, నీ కంటి చూపు నాకు దారి చూపుతున్నది, కాబట్టే వచ్చి నేను వెంట తిరుగుతున్నది, నీతోటి నేను లేని రోజు ఎక్కడుంది, చూపెట్టే ఉన్న రోజు ఊపిరాగుతోంది. నిండు మనసుకి ద్వారం నువ్వు తలుపే తడితే తెరిచాక, చూసి ఎరుగదు ప్రాణం పెదవులపై అలకే పుంగమూతి నవ్వినాక, 7 అడుగుల దూరం మిగిలుందే నడకే నీ దాకా, మారనున్నది పాదం నీ చెత్తకే తిరిగే చిరకాని కోరికలాగా. ఆ బ్రహ్మ దాచుకున్న అందమైన బొమ్మవా, ఆ నింగి మెరిసిపోయే వెన్నెలిచ్చే వెలుగువా, ఓ నవ్వుతోనే ముంచే ముద్దు ముద్దు మాయవా, నాతోనే ఉండిపోదు రావా రావా. प्यार में मुनिगे ख्वाब में घूमे नी प्रति అడుగుకు దిల్ ధడకే, నీ చిరునవ్వులే విరిసిన పెదవే నా ఎదలో సరిగమ పలికే, కలలో ఉన్న ఇలలో ఉన్న నీ మాటలే నా మది కదిపెది కది, చూపుల గారటి తట్టుకోలేక నా మనసే దరి చేరే. खुदा 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 खुदा, तेरे बिना दिल की है ये कैसी इम्तिहान, तेरे बिना सूर सा लगे ये जहां, खुदा. నా కళ్ళు మూసి నిన్ను ఎంత దాచిపెట్టినా, నువ్వున్న చోటు నేను గుర్తుపట్టి చెప్పనా, నీ చుట్టూ చేరి వెండి మువ్వలంతా మోగినా, నీ గుండె చప్పుడేదో వేలు ఎత్తి చూపనా. నిండు మనసుకి ద్వారం నువ్వు తలుపే తడితే తెరిచాక, చూసి ఎరుగదు ప్రాణం పెదవులపై అలకే పుంగమూతి నవ్వినాక, 7 అడుగుల దూరం మిగిలుందే నడకే నీ దాకా, మారనున్నది పాదం నీ చెత్తకే తిరిగే చిరకాని కోరికలాగా. खुदा तू है मरहम जैसा, या खुदा ये एहसास है कैसा, माहिया वे माहिया वे, तेरे इश्क दा रंग ये कैसा, तुझसे बांध लिया खुद को ऐसा, माहिया वे सजना वे. अस्सलाम वालेकुम दीदी। वालेकुम अस्सलाम। अस्सलाम वालेकुम मी। वालेकुम अस्सलाम. मी ఈరోజు ఏమైందో తెలుసా? मेरा दोस्त रामू है ना, उसको दीदी के हाथ की फिरनी बहुत अच्छी लगी, उसको बहुत पसंद आया दीदी। అస్తగ్ఫిరుల్లా, వేరే మతం వాళ్ళతో మాట్లాడడం హరాం అని తెలీదా నీకు? वो मेरा दोस्त है दीदी।
దోస్త్ అయినా గాని పరమతమే కదా. అమ్మి తూ తో ఎవరేం చెప్పేది లేదు. इस्लाम में जो लिखा है उसे हमें जरूर इज्जत देना चाहिए. షాహిదా అయాన్ బస్ కరో అబ్ ఖావ్. क्या కావో అమ్మి? తనేం మాట్లాడుతున్నాడో నీకు అర్థమవుతుందా? వేరే మతం వాళ్ళతో మాట్లాడుతున్నాడు. उनसे बात करना गलती कैसे होता है? గల్తీ వాళ్ళతో మాట్లాడడం కాదు, చూడడం కూడా తప్పే. अम्मी ये क्या बात करे? సున్, రేపటి నుంచి నువ్వు వేరే మతం వాళ్ళతో మాట్లాడడానికి వీల్లేదు. ध्यान में रखना, समझे? ఏరా జాతి తక్కువ కొడక, నీ బతుక్కి మా కులపమ్మాయి కావాల్సి వచ్చిందరా? ఈ టైంలో ఎక్కడికి వస్తున్నావు? గుడికి వెళ్ళొస్తున్నాను నాన్నగారు. ఈ టైం వరకు ఏం గుడి? అంటే అది ప్రవచనాలుంటే. సరే సర్లే, లోపలికి వెళ్ళు. క్యా హువా జీ, చాలా డల్గా ఉన్నట్టున్నారు. राधा, मैं तुमसे बहुत प्यार करता हूँ. मैं भी ఏమైంది అలా ఉన్నావు? నాకెందుకో మన విషయం మన ఇంట్లో ఒప్పుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది. అయ్యో, దీనికి ఎవరైనా బాధపడతారా? వాళ్ళు ఒప్పుకోకపోతే ఒక పని చేద్దాం. ఏం చేద్దాం? ఒప్పిద్దాం. పాగల్. అయాన్, వాళ్ళు ఒప్పుకోవడం ఏంటి? నా దృష్టిలో మనకెప్పుడో పెళ్ళైపోయింది. అయినా పెళ్ళాక కూడా కలుస్తామో లేదో అని భయం ఏంట్రా? నేను కాదు, నువ్వే పాగల్. अरे एक मिनट, क्या हमको शादी हो गई? मुझे नहीं पता था कि हमको शादी हुई. అవ్వకుంటే ఏంటి, ఇప్పుడు చేసుకుందాం. अब शादी हमसे? कैसे कैसे कैसे? ఒక పని చేద్దాం. నేను నిన్ను పెళ్లి చేసుకుందామా అని అడుగుతా, నువ్వు దానికి జవాబు ఇవ్వు. సరే 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 సరే. మీకు నన్ను పెళ్లి చేసుకోవడం సమ్మతమేనా అండి? कबूल है. क्या आपको मुझसे शादी करना कबूल है क्या? नहीं 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 नहीं. अरे क्यों नहीं बोल रहा? నేనంటే నీకు ఇష్టం లేదా? చాలా ఇష్టం. तो बोल देना कबूल है. कबूल है, कबूल है, कबूल है.
ఇది తీసుకెళ్ళి అయాన్కి ఇవ్వు. సరే అక్క. ఏయ్, ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? ఏంటై దాస్తున్నావు? ఇవ్వు. ఏం లేదక్క. ఇవ్వు. ఏం లేదక్క. ఇవ్వు ముట్టుంటే. అక్క ఏంటిది? ఏం లేదక్క. ఏం లేదక్క. ఏం లేదక్క. అక్క ఏం లేదక్క. చదువు. నాకు రాదక్క. చదువు. రాదక్క. చదువు. నిజంగా రాదక్క. చదువు. అయాన్ ఎలా ఉన్నావు? నీతో చాలా చెప్పాలి. రాత్రి 7 గంటలకు మనం కలిసే దర్గాకి వచ్చేయ్. ఇట్లు ప్రియమైన రాధ. ఏయ్, ఈ విషయం ఎవరికైనా చెప్పావే అనుకో. ఎవరికి చెప్పనక్క. నేనెవరికి చెప్పనక్క. వెళ్ళు. అస్తగ్ఫిరుల్లాహ్. मी 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 दीदी अम्मी किधर है? ఓ చూడు, तेरे लिए चिट्ठी आई है. मेरे लिए? किसने दी है? ఒక చిన్నపిల్ల ఇచ్చింది. क्या है इस चिट्ठी में? कुछ नहीं दीदी. అరే క్యా హువా యార్? అరే నువ్వు ఇట్లా అసలు ఏమైంది? ఎక్కడికి వెళ్ళిపోయిన రోజులు అసలేం? మా ఇంట్లో నాకు చెప్పపెట్టకుండా ఒక పెళ్లి సంబంధం తీసుకొచ్చారు. నీకు చెప్పాలని చాలా ప్రయత్నించాను, కానీ మా నాన్న నన్ను బయటికి పంపలేదు. అయితే ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకొని పోతావా? పిచ్చా, నిన్ను వదిలేసి నేను ఎక్కడికి పోతా? అరే తు బోలి తిన్నా పెళ్లి చూపు. నువ్వు చెప్పావు కదా పెళ్లి చూపులని. పెళ్లి చూపులు అయ్యాయన్నాను కానీ పెళ్లి కుదిరిందని లేదు. కుచ్ జల్దీ బోల్ దో నా, పరేషాన్ క్యోं कर रहे हो? అయాన్, ఏం కాలేదు. పెళ్లి చూపులు అయ్యాయన్నాను కానీ జాతకాలు కుదరలేదని పెళ్ళి ఆగిపోయింది. కుదిరితే చేసుకునేదానివా? ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నేను ఎందుకు చేసుకుంటా? ఏయ్, ఎందుకలా ఏడుస్తున్నావు? అరే ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నాకు భయం వేస్తుంది. భయమా? భయం ఎందుకు? రాధా, నన్ను ఎప్పుడు వదిలేసి వెళ్ళావు కదా. అమ్మాయిలా ఏడుస్తున్నావు తెలుసా? అయినా నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్తారా? ముందా ఏడు పాపు. मैंने बोला था ना, मैं तुमसे बहुत प्यार करता हूँ राधा. నాకు తెలుసురా, నాకు తెలుసు. ముందా ఏడు పాపు. ठीक है, मुझसे कसम का చెప్పు, నన్ను ఎప్పుడు వదిలేసి వెళ్ళానని చెప్పు. ఒట్టు, నిన్నెప్పుడు వదిలేసి వెళ్ళాను, సరేనా? ఇంకా నవ్వరా బాబు. యాగు, రేపేంటో తెలుసా? ఏంటి? నా పుట్టినరోజు. మర్చిపోయావా? నీ కళ్ళలోకి చూస్తూ పూరి దునియా కో హీ భూల్ గయా.
ఇంకా నీ పుట్టినరోజు ఎలా గుర్తుంటుంది చెప్పు. బా వీటికి ఏం తక్కువ లేదు. సర్లే మరి నేను వెళ్ళొస్తా, రేపు కలుద్దాం. రాధా రాధా రాధా, ఏంటి? अस्सलाम वालेकुम दीदी. वालेकुम अस्सलाम. किधर गए थे? रामू से मिलने गया था. अस्सलाम वालेकुम. वालेकुम अस्सलाम. खैरियत है क्या? अल्हम्दुलिल्लाह. क्या नहीं, कुछ ताबीज खरीदने के लिए आया. ये दे दो ना. ఎవరి కోసం అల్లుడు తావీజు? आपके बेटी के लिए है मामू. మాషా అల్లా. दीदी तुम यहाँ क्या कर रहे हो? ఓ చూడు, ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? दीदी मैं यहाँ कुछ नहीं. दीदी రాముని కలవడానికి వెళ్తున్నావా? हाँ 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 दीदी मैं रामू. చప్ హరాంకోర్, నాకు తెలియదు అనుకుంటున్నావా? ఈ రాము ఎవరో? హిందూస్తో మాట్లాడడమే తప్పంటే నువ్వు ఏకంగా వాళ్ళని ప్రేమించావు. दीदी दीदी एक बार मेरी बात सुन लो दीदी. दीदी ఆపు. दीदी वैसा कुछ नहीं दीदी. मुझे पता है तू कितना हराम काम किया. ఇలాంటి వాడిని ఏం చేయాలి? చంపినా పాపం లేదు. అయినా దానికోసమే కదా నువ్వు ఇలా తయారైంది. దాని కన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతా. दीदी वैसा कुछ नहीं दीदी. बस. ఎవడు వాడు? నానా అది ఎవడు వాడు?
రాధా ఏమైంది? నీకేం కాలే కదా? అయాన్, మైండ్లో మన విషయం తెలిసిపోయింది అయాన్. మొన్న మీ అక్క వచ్చి గొడవ చేసేసింది. దీది నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. ఇంట్లో చూస్తేనేమో పెళ్ళంటున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం అయాన్? కుష్పీకరింగ్ రాదా, కానీ నువ్వు లేకుండా నేను ఉండలేను. నువ్వు లేకుండా నేను ఉండగలను అనుకుంటున్నావారా? ఈ ఇంట్లో పెళ్ళనంగానే ప్రాణం పోయినంత పని అయిపోయింది. నువ్వు లేకుండా ఉండడం నా వల్ల కాదురా. ఏదో ఒకటి చేయరా. करने के लिए कोई रास्ता नहीं है राधा, కానీ నువ్వు నాకు ఎలాగైనా కావాలి. అయితే దీనికి ఒక మార్గం ఉందా యాన్? క్యా? మనం ఎక్కడికైనా వెళ్ళి వీళ్ళందరికీ దూరంగా పోయి బతుకుదాం. మతలబ్? హిందూ ముస్లిం ఇలాంటి మతాలు కనిపించని వినిపించినంత దూరంగా వెళ్ళి బతుకుదాం. मुझे लगता है कि వెళ్ళిపోవడం దీనికి కరెక్ట్ కాదనిపిస్తుంది. అయితే ఏం చేద్దాం రా? ఇక్కడే ఉండి విడిపోయి బతుకుదామా? అలా కాదు రాదా. మరేంట్రా? ఇంతకీ మనం కలిసి ఉండాలని ఉద్దేశం ఉందా లేదా నీకు? ఏం మాట్లాడుతున్నావు రాదా? అసలు నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావా? ప్రాణం కన్నా ఎక్కువగా. అయితే ఎటైనా వెళ్ళిపోదామా యాన్? నాకు చాలా భయం వేస్తుంది. వెళ్ళిపోదాం. త్వరగా వెళ్దాం. ఈ జీవన తరంగాలలో ఈ జీవిత మకరందంలో ఎంత హాయినే అలా రాధా రాధా ఎక్కడ పోతున్నారు? రాధా రాధా మన రాధా 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 ఏయ్ అలక్కని పిలిచండి రా. అదేనా అయాన్ అయాన్
నాన్న. అయాన్ రాధా అయాన్ ఏం చేస్తున్నావు? రాధా అయాన్, అయాన్, అయాన్ చూడు. రే రండ్రా. అయాన్ హాత్ చూడు. నాన్న వదిలే నాన్న. నాన్న, అయాన్, 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 నాన్న, నాన్న కొట్టదని చెప్పు నాన్న. నాన్న కొట్టదని చెప్పు నాన్న. అయాన్, అయాన్, నాన్న కొట్టదని చెప్పు నాన్న. నాన్న, చెప్పు నాన్న. हाथ मत डालना। मैं आपको हाथ जोड़ता అయాన్ हूँ, నాన్న, దయచేసి మమ్మల్ని అయాన్. వదిలేయండి। నాన్న, मैं राधा से बहुत प्यार करता हूँ, అయాన్ నాన్న, దయచేసి మమ్మల్ని అయాన్. వదిలేయండి। అయాన్, దయచేసి ఏం చేస్తున్నావు? నాకు రాధా అంటే చాలా ఇష్టం అండి, దయచేసి మమ్మల్ని వదిలేయండి, దయచేసి। మీరంతా ఇంతేరా, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే రకంరా అయాన్, ఇస్లాం. అయాన్, ఈ ఇస్లాంలో నేర్పించింది ఇదేనేంట్రా? నువ్వు ఒక్కడివే ఇలా ఉన్నావా లేదా మీ తురుకోలంతా ఇంతేనా? అయాన్. అల్లాహు అక్బర్. వీడు చేసిన పనికి మొత్తం ఇస్లాంని అండం సహీ నహీ హై. అయాన్, అయాన్ లే అయాన్, అయాన్, అయాన్ లే అయాన్, 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 నాన్న, 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 అయాన్, నాన్న, నాన్న, అయాన్, నాన్న, నాన్న, ఏదో ఒకటి చేయి నాన్న. అక్క, అక్క, మీరని చెప్పండి అక్క. నాన్న, 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 అయాన్, నాన్న, అయాన్, 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 నాన్న, నాన్న, అయాన్, 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 అయాన్ నీకేం కాదు, అయాన్ నీకేం కాదు, అయాన్, అయాన్, అయాన్ నీకేం కాదు, అయాన్. माफ करना यार, నీతో జీవితాంతం ఉందాం అనుకున్నా, కానీ మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతున్నా. ఏం కాదు రాధా, सुन, मैं तुमसे बहुत प्यार करता हूँ। అయాన్, అయాన్ లే అయాన్, అయాన్ లే అయాన్, అయాన్ లే అయాన్, 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 అయాన్ లే అయాన్, 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 అయాన్ లే అయాన్, అయాన్, అయాన్ లే అయాన్, అయాన్ లే
వదిలేసి వెళ్ళను. సరేనా? दीदी है ना, वो मुझसे बहुत प्यार करती है. అయాన్, అయాన్, నీకో విషయం చెప్పాలిరా. నిన్న రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కల్లో నేను మన ఇద్దరి పేర్లు దర్గా గోడ మీద రాస్తున్నానా, ఏమైందో తెలీదు. అక్కడికి మా నాన్న వచ్చి మన పేర్లను చెరిపేసి నన్ను కొట్టి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళకి మన పేర్లు పక్క పక్కన ఉండడం కూడా ఇష్టం లేదేమోరా. రాధా, దీనికి ఎందుకు బాధపడుతున్నావు? రాధా, అయాన్ పక్క పక్కన ఉంటేనే కదా సమస్య. ఇంకొకసారి నీకు అలా నిజంగా రాయాలనిపిస్తే రాధా, అయాన్ అని విడిగా కాకుండా కలిపి రాసే. కలిపా? ఏమని రాయాలి? హే, ఆర్ యూ ఓకే? పాపం కదే, అలా ఇలా చంపేశారు. అది కూడా తన సొంత వాళ్ళే. ఐఎమ్ సారీ రా, అలా తక్కువ చేసి మాట్లాడుండకూడదు. ఇట్స్ ఓకే. నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నేను తక్కువ చేసి మాట్లాడింది ఈ బుక్ని కాదు, వాళ్ళ ప్రేమనని. అయినా ఎన్ని కలలు కనుంటారు కదే కలిసి బ్రతకాలని. అలా మధ్యలో చంపేయడం పాపం కదే. అవును. హే వెయిట్, ఇదంతా రియల్ స్టోరీ అన్నావు కదా, ఇదంతా నిజంగా జరిగిందా? అయినా నీకింత క్లారిటీగా ఎలా తెలుసు? విన్నది మర్చిపోగలం కానీ చూసింది మర్చిపోలేంగా. అంటే ఓ, అయితే ఆ స్టోరీలో ఉన్న చిన్నపిల్ల నువ్వా? హో, నాకు ఇప్పుడు అర్థమవుతుంది నువ్వెందుకు ఈ స్టోరీ మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు. యా, ఇది నేను విన్నా, చూసిన అండ్ ఎస్పెషలీ మా ఊర్లో జరిగిన ట్రూ స్టోరీ. అవును, ఇంతకీ ఈ బుక్ గురించి మీ ఊర్లో వాళ్ళకి తెలుసా? లేదు, బట్ ఈ బుక్ రాసే ప్రాసెస్లో ఇన్ఫర్మేషన్ కోసం కొంతమందిని కలిసా. మేబీ వాళ్ళకి తెలుసుండొచ్చు. అందుకే నేను ఈ బుక్ పబ్లిష్ అవ్వాలని అంత ట్రై చేస్తున్నా. బికాజ్ నా ఈ బుక్ వల్ల ఈ రిలీజియన్ క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఒక్కరు మారినా ఐ విల్ బీ హ్యాపీ. ఇంకెవ్వరికి రాధా అండ్ అయాన్ సిచ్యువేషన్ రావద్దు. వాళ్ళ లైఫ్లా ఇంకెవ్వరి లైఫ్ అవ్వకూడదు. అయినా దేవుడు వాళ్ళకి మంచి చేశారు లేవే. కలిసి బ్రతకలేకపోయినా కలిసి చనిపోయారు కదా, గ్రేట్. నో, ఇట్స్ నాట్ గ్రేట్. ఏ ప్రేమైనా కానీ కలిసి జీవించాలని కోరుకుంటుంది, మధ్యలో చనిపోవాలని కాదు. నిజమే, కానీ ఇది 25 ఏళ్ల క్రితం జరిగిన స్టోరీ. ఇప్పుడెవరు అంత క్రూయల్గా, అంత క్యాస్ట్ రిలీజియస్ ఫీలింగ్స్తో లేరు. టైమ్ హ్యాస్ చేంజ్డ్. బట్ పీపుల్ డిడెంట్ చేంజ్.
వాళ్ళు ఇంకా ఇప్పటికీ అలాగే ఉన్నారు. నో, అలాంటి వారిప్పుడెవరూ లేరు. లిజన్, సేమ్ రాధా అయాన్ మళ్ళీ పుట్టిన ఈ జనరేషన్లో ఉన్న సిచ్యువేషన్ వేరేలా ఉండేది. వాళ్లకు జరిగినట్టయితే జరగదు. నేను తిరిగి వస్తా. मेरे प्यार के लिए मेरे राधा के लिए मैं जीतने के लिए मेरी राधा के इश्क में फिर से पढ़ने के लिए know that they fly, know that they ride or die. I keep boys by my side, CJ Ike, now I gotta roll with ice. Generations caught up, look how things will switch. People there quick, now they wanna move out the bits. Boy wanna go to him, bitch. Nah. Get girls but ain't a gallus, sold shit but ain't a dealer. I held a gun but ain't a killer. Can I keep it any realer? Get girls but ain't a gallus, sold shit but ain't a dealer. I keep boys by my side, CJ Ike, now I gotta roll with ice. సార్లైనా నా రాధా ప్రేమలో తిరిగి చావడం కోసం.